ఆంజలి భగవంతుని సృష్టిలో సమస్త జీవరాశుల్లో మానవునికి దేవుడిచ్చినటువంటి వరము భాష. అంటే మాట్లాడేటువంటి శక్తి. మిగతా ఏ జీవులకి లేనటువంటి శక్తి దేవుడు మనకిచ్చినటువంటి వరం. ఆ భాషా సంస్కారం గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. చదువులో కానీ ఉద్యోగములో కానీ రాణించాలంటే సందర్భోచితముగా తగిన చేష్టలతో అంటే బాడీ లాంగ్వేజ్తో చక్కగా మాట్లాడడం నేర్చుకోవాలి. పెద్దలతో ఎలా మాట్లాడాలో, తమ సమవయస్కులతో ఎలా మాట్లాడాలో, చిన్నవారిని ఎలా పలకరించాలో తప్పకుండా అభ్యసించాలి. పెద్ద పెద్ద పరీక్షలు పాస్ అయిన తర్వాత కూడా చక్కగా మౌఖిక పరీక్షలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారికే విజయం కలుగుతుంది. అనుచితముగా మాట్లాడరాదు, ఇతరుల మనస్సు నొప్పింపరాదు. అనవసరముగా కనుబొమ్మలు ఎగరవేయడం, చేతులు తిప్పడం వంటి అలవాట్లు మానుకోవాలి. ఊత పదాలు వాడుకను కూడా పరిహరించాలి. పురాణాల్లో శిశుపాలుడు, దుర్యోధనుడు వంటి వారు అధోగతి పాలు కావడానికి వాళ్ళ చెడ్డనోళ్లే కారణం. కాబట్టి వాక్కుకొన్న పదును వాడి కత్తికి లేదు, జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త అన్నారు మహానుభావులు. కాబట్టి అంటే మాటకున్నటువంటి పదును బాగా దారి తీసిన కత్తికి కూడా లేదు. కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. ఇతరులను నొప్పించేటువంటి అప్రియమైన మాటలు నోరు జారి మాట్లాడకూడదని భావం. ఇటువంటి భాషా సంస్కారం అనేది ఉన్న వ్యక్తి ఉత్తముడుగా తయారవుతాడు. ధన్యవాదములు.